మౌన పోరాటం మౌన పోరాటం. మీ అబ్బాయి ద్వారకా జీతం కంటే నా భర్త జీతమే ఎక్కువ కదా? సమానంగా అంటే నా భర్త జీతంలో సగం డబ్బు మిగిలిపోతుంది. ఇప్పుడు పెరిగిన జీతం ప్రకారం అయితే 5-6 టైమ్స్ మిగిలిపోతుంది. మరి అదంతా ఏం చేస్తున్నారు? అలా అంటే మరి మురారికి అసలు ఏ జాబు లేనప్పుడు తను బాక్సింగ్ ట్రైనింగ్ అప్పుడు అయిన డబ్బు ఖర్చంతా ద్వారకనే చూసుకున్నాడుగా. మరి దాని గురించి నేను ఏ రోజు ఎప్పుడూ పాయింట్అవుట్ చేయలేదు కదా. అవంతి, నువ్వాగు. తనేదో మాట్లాడుతుందని నువ్వెందుకు సహనం కోల్పోయి మాట్లాడుతున్నావు? నక్షత్ర, నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మీ అత్తయ్య కొడుకుల డబ్బుని తన కోసం ఖర్చు పెట్టుకోవాలని ఎప్పుడు అనుకోదు. అందుకే ఇంటి ఖర్చులు పోను మిగతా డబ్బుని ఎవరి పేరు మీద వాళ్ళకి విడివిడిగా అకౌంట్స్ ఓపెన్ చేసి వాటిలో డబ్బులు వేస్తుంది. ఇప్పుడు కూడా ఈ డబ్బు మీ అత్తయ్య తీసుకోవాలనుకోవడం లేదు. మురారి, ఇది నీ సంపాదన. దీని మీద అందరికంటే ఎక్కువ హక్కు నీ భార్యకే ఉంటుంది. ఈ డబ్బు తనకే ఇవ్వు. అంతేకాదు, ఇక నుంచి నీ శాలరీ కూడా నక్షత్రకే ఇవ్వు. మీ అమ్మకేమైనా కావాలి అంటే నిన్నే అడిగి తీసుకుంటుంది. అంటే నక్షత్రం మాట్లాడిన దానిలో కూడా తప్పేమీ లేదు కదా? ఇది నేను నక్షత్ర అడిగిందని ఇవ్వడం లేదు, ముందే ఇవ్వాలనుకున్నాను. కాని నువ్వు నన్ను మాట్లాడనివ్వకుండా నక్షత్రం తీసుకుని వెళ్ళిపోబోతున్నావు. ఇదిగో నీ చేత్తో నువ్వే ఇవ్వు నీ భార్యకి. అరే, తీసుకునివ్వు. నక్షత్ర, ఇదిగో. థ్యాంక్ యూ. ఏంటత్తా, చూసావా? నువ్వు రివర్స్ గేమ్ ఆడి మురారిని ఇక్కడే ఉంచాలని చూసావు. నేను బ్యాక్గ్రౌండ్ లో గేమ్ అంతా ఆడేసి దాని స్ట్రైట్ గేమ్ లో నమ్మించేలా ఆట ఆడుతున్నాను. నీ చేతికొచ్చిన డబ్బుని నీ చేత్తోనే నా చేతికి ఇప్పించుకున్నాను. ఇక నుంచి అంతా ఇలాగే జరుగుతుంది. ఇదే స్టైల్లో మురారిని కూడా నీ చేతిలోంచి నాతో తీసుకువెళ్ళిపోతాను. ఓకే? మహేంద్ర, నువ్విప్పుడు బోర్డు మెంబర్స్ చేత మెయిల్స్ పంపించుకుని వాటిని చూపించి వీళ్లని బెదిరించి ముసలోడిని ఆఫీస్కి వస్తాను అనేలా చేశావు. ఈ ముసలోడు ఆఫీస్కొస్తే మనకి యూజ్ ఏంటి? ముసలోడు ఆఫీస్కి వచ్చాక మీటింగ్లో వాడి చేత ఇదంతా నీ పేరు మీద రాయించుకుందాం. ఆ ముసలోడు అంత ఈజీగా ఒప్పుకుంటాడా? నువ్వు చాముండేశ్వరి రాసిన విల్లు చూపించి ముసలోడిని సంతకం పెట్టమని చెప్తే సంతకం పెట్టేస్తాడా? ఇదంతా నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయమంటే చేస్తాడా? చేస్తాడని నాకు నమ్మకం లేదు. చెయ్యకి ఏం చేస్తాడు? అక్కడ విల్లు చూపించగానే ఫస్ట్ వీళ్ళకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని షాక్ అవుతాడు. తర్వాత సైన్ చేయనని మొండికేస్తాడు. ఆ తర్వాత మన బోర్డు మెంబర్స్ అందరూ ముసలోడిని కార్నర్ చేసేసి విల్లులోని పాయింట్స్ అన్ని చూపించి సైన్ చేయక తప్పని పరిస్థితిని తీసుకొస్తారు. ఎంత చేసినా సంతకం చెయ్యడు. ముసలోడు చాలా మొండివాడు మహేంద్ర. వాడెంత మొండివాడైనా వాణ్ణి మెడలు వంచి మన పని చేయించుకునేలా చేస్తాడు ఈ మహేంద్ర. ఎంత చెప్పినా ఒప్పుకోకపోతే ముసలోడికి సినిమా చూపించేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు. అంటే ప్లాన్ బి ఉందా? ఉంది విశాలాక్షి. నక్షత్ర, నక్షత్ర, ఏంటి మావయ్య, ఎందుకలా అరుస్తున్నావు? వచ్చేదారిలేదు నాకు అరిచిందా?
నన్ను కరవడం కదమ్మా, నువ్వు ఈ వీడియో చూస్తే నిన్ను కరుస్తుంది దీంట్లో విషయం. అప్పుడు నువ్వు ఒకసారి టెన్షన్తో ఒకసారి ఆనందంతో అరుస్తావు. ఏంటా వీడియో? ఇదిగో చూడు. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది రుద్ర. ఇదిగో నేను నా భార్య. సారీ రుద్ర, ఈ విషయం నీకు మొదట్లోనే చెప్పుండాల్సింది. మనం లవర్స్ లా కాకపోయినా మంచి ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా. దట్ ఈస్ రుద్ర. ఎస్, మనం ఇప్పటి నుంచి గుడ్ ఫ్రెండ్స్. మామయ్య, వాడు దానికి నో చెప్తున్నాడు. మ్మ్. ఇది చూస్తే అవంతి ద్వారకకి దూరం అవడం కాదు, ఇంకా గట్టిగా అతుక్కుపోతుంది. చెప్పాను కదమ్మా, ఓసారి టెన్షన్ పడతావని. సో ఇప్పుడు మిగతా పాటు చూడు, సంతోషపడతావు. పెళ్ళైన ద్వారకని నేను ప్రేమించడం ఏంటి? నేను ప్రేమించిన ద్వారకకి పెళ్ళయింది. ఒకవేళ అతని మనసులో ఆ పెళ్ళాం అవంతి కాని ఉంటే దాన్ని చంపేస్తాను. ఇది ఆడదంటే. తనకి కావలసిన దాన్ని దక్కించుకోవడానికి ఏదైనా చేయడానికి రెడీగా ఉంది. మనకి కరెక్ట్ గా ఉపయోగపడుతుందా? పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవాలే కాని చెత్త నుంచి కూడా చాలా కరెంటు పుడుతుంది. మరి ఇంత కరెంటున్న కన్య నుంచి ఎంత కంటెంట్ అయినా పిండుకోవచ్చు. అందుకే ఇదంతా వీడియో తీసానమ్మా. వీడియో సరే, ఆ అమ్మాయి అడ్రస్ పట్టుకున్నావా? లేదమ్మా, డైరెక్ట్ గా ఫోన్ నెంబరే తీసుకున్నాను. ఇదిగో నెంబర్ చూడు. నువ్వు సూపర్ మావయ్య. ఇప్పుడు ఈ నెంబర్కి కాల్ చేసి నిదానంగా ఫ్రెండ్షిప్ చేసుకొని మనం ఏం చెప్తే అది చేసేలా ఓ వెపన్ లా రెడీ చేద్దాం. వెపన్ గా మారాక ద్వారక మీదకి వదలాలి. దీనికి ద్వారకకి లింక్ సెట్ చేసి ద్వారక నుంచి అవంతిని దూరం చేయాలి. ఆ దెబ్బకి దుర్గ షేక్ అయిపోతుంది. నువ్వు సూపర్ అమ్మా. హలో మేడం. హాయ్ అండి, కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి మేడం. చెప్పాల్సిందంతా నిన్న ఫోన్లోనే చెప్పాను. మీరు ఇవ్వాల్సింది ఇస్తే తీసుకెళ్తాను. ఓ, నా ఫ్రెండ్ చెప్పిన పర్సన్ నిన్న నాతో మాట్లాడింది మీరేనా? ఎస్, సువర్ణ. మీ ఫ్రెండ్ మిత్ర నాకు బిజినెస్ పార్ట్నర్. ఓకే, 1 మినిట్. సువర్ణ, నువ్విలా డాక్టర్ గారికి ఫోన్ చేసి ముందే సిమ్టమ్స్ అన్ని చెప్పి మెడిసిన్ తీసుకోవడానికి నీకొచ్చిన డిసీజ్ ఏంటి? ఆవిడ మెడిసిన్ తీసుకోవడానికి రాలేదు, పాయిజన్ తీసుకోవడానికి వచ్చారు. పాయిజనా? మిసెస్ సువర్ణ, ఇదో స్పెషల్ పాయిజన్. ఇది ఏ మనిషి శరీరంలోకి వెళితే ఆ మనిషిని అరగంటలోపు ఇదే హాస్పిటల్లోకి, అదే నా దగ్గరికి తీసుకురావాలి. ఎందుకంటే ఈ పాయిజన్, దీని యాంటీడోస్ రెండూ నా దగ్గర మాత్రమే ఉంటాయి. అరగంట దాటక తీసుకువస్తే యాంటీడోస్ వేసినా యూజ్ ఉండదు, ప్రాణం పోతుంది. అసలు ఇప్పుడు ఈ విషయం తీసుకుని ఏం చేస్తావు సువర్ణ? నేనే తాగుతాను. ఆ?